అన్న చెప్పండి, ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన చేసిన సంక్షేమ పథకాలు మొత్తం కరెక్ట్, మంచిగా చాలా బాగా చేశాడండి. అంటే వాటి వల్ల ఉపయోగం లేదంటున్నారు కదా అన్న? ఉపయోగం లేకుండా ఎంత ఎలా డెవలప్ అయింది, అంత చాలా మటుకు డెవలప్ అయింది కదా, అంత ఉపయోగం లేకుండా ఎలా ఉంది? ఈ పరిపాలనలో అసలు డెవలప్మెంట్ లేదంటున్నారు కదా? డెవలప్ లేదు అన్నోళ్ళు మూర్ఖుల కింద లెక్క. మరి ఈ పథకాలన్నీ అందరికీ వస్తున్నాయా లేకపోతే వైసీపీ వాళ్ళకే వస్తున్నాయా? వైసీపీ అన్న అతను పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అన్ని వర్గాలకి కరెక్ట్గా అందుతుంది. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? చాలా మంచిగా చేస్తున్నారు, చాలా యూజ్ ఉంది. ఎలాంటి పనులు చేస్తున్నారు చెప్పగలరా? ఒకప్పుడు సర్టిఫికెట్లకి క్యాస్ట్కి కానీ ఇన్కమ్ కానీ వాటికి వెళ్ళాలనుకుంటే వారాలు 15 రోజులు అలా తిరగాల్సి వచ్చేది ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ. ఇప్పుడు మన ఇంటికే వచ్చి వాళ్ళు వచ్చి అంత డైరెక్ట్గా వచ్చి ఇచ్చి వెళ్తున్నారంటే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. అసలు ఏం మాట్లాడేది లేదు, చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు బాబు గారు కూడా అన్ని చేస్తానని చెప్పి అంటున్నారు కదా, ప్రజలు నన్ను ఓటేసే పరిస్థితి చేసి ఆయన అయితే ఆ 15 సంవత్సరాల నుంచి ఆయన చేసి ఉండాల్సింది కదా, చేసి ఉన్నట్టు ఆయన పక్కన పెట్టేవాళ్ళు కాదు కదా ఇప్పుడు జనం. ఇప్పుడు అదే అమ్మఒడి ఇస్తానంటున్నాడు, పిల్లలందరికీ 3 ఇస్తా అంటున్నాడు, ఇంటికి 3 సిలిండర్లు అంటున్నారు. అప్పుడు జగన్ అన్న ఇచ్చేటప్పుడు అమ్మఒడి ఇస్తున్నప్పుడు శ్రీలంక అయింది అన్నాడు, మరి ఆయన ఇస్తే ఇప్పుడు ఏదైద్ది మరి చెప్పండి. మరి ఒక సెంటు భూమి దేనికి పనికిరాట్లేదు అన్నారు కదా అన్న, నిజమేనా? సెంటు భూమి పనికి రాకుండా ఇప్పుడు ఎలా ఇల్లు కట్టుకుంటున్నాం? ఇప్పుడు మేము ఉంటుంది 50 గజాల ఇల్లు అద్దెకున్నది, బ్రహ్మాండంగా ఉంటున్నాం. అట్లా ఒక కుటుంబం సరిపోద్దండి, అది చాలా మంచిగా ఉంది, చాలా యూజ్ ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా ఉపయోగం లేదండి, వచ్చేది జగన్ అన్నే వస్తారు. ఎంతమంది ఎంతమంది వచ్చినా సరే వచ్చేది జగన్ అన్నే. అసలు ఆ వల్ల కూడా అసలు ఏం మాట్లాడే ప్రసక్తే లేదండి. జగన్ గారు పక్కా గ్యారంటీగా. థ్యాంక్ యూ.